ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం 6వ వచనం మనం గడిచిన తరగతిలో ధ్యానం చేశాము. మరలా ఈరోజు కూడా 2వ వచనాన్ని ధ్యానం చేద్దాం. అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచితిని. వారికి 7 బూరలు ఇవ్వబడెను. 6వ వచనం ప్రకారం అంతటా 7 బూరలు పట్టుకొని ఉన్న ఆ 7 దూతలు ఊదుటకు సిద్ధపడిరి. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడలారా, ప్రకటన గ్రంథంలో దేవదూతల పరిచర్య చాలా విశేషమైనది, ప్రతిష్టాత్మకమైనది. మీరు 4వ అధ్యాయం చదివితే 4వ అధ్యాయంలో 6వ వచనం ప్రకారం 4 జీవులు అనేటువంటి 4 దేవదూతలు ఉంటారు. ఈ 4 దేవదూతలు కూడా ఒకే కేటగిరీకి చెందిన వాళ్ళు. వారి వివరణ: మొదటి జీవి సింహముఖము, 2వ జీవి దూడ వంటిది, 3వ జీవి మనుష్యుని ముఖము వంటిది, 4వ జీవి పక్షిరాజు వంటిది. ఈ 4 జీవులని పిలువబడుతూ ఉన్నటువంటి దేవదూతలు 6వ అధ్యాయంలో గొర్రెపిల్ల అయిన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు 7 ముద్రలు విప్పడానికి సిద్ధపడగా, మొదటి ముద్ర విప్పినప్పుడు మొదటి జీవి 4 జీవులలో ఒకటి అనగా మొదటి జీవి రమ్ము అని ఉరుము స్వరముతో చెప్పుట అపోస్తలుడైన యోహాను విన్నాడు. అట్లాగైన 2వ ముద్రను విప్పినప్పుడు 2వ జీవి, 3వ ముద్రను విప్పినప్పుడు 3వ జీవి, 4వ ముద్రను విప్పినప్పుడు 4వ జీవి. ఈలాగున ఈ 4 జీవులు అని పిలువబడుతున్న దేవదూతలు ఒకే కేటగిరీకి చెందినవారు, ఒకటే పరిచర్య కలిగిన వారు. తర్వాత మీరు 7వ అధ్యాయం చదివితే 7వ అధ్యాయంలో 4 దేవదూతలు 4 దిక్కుల్లో నిలవబడి భూమి మీదనైనను సముద్రము మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచకుండా భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకున్నారు. ఇంకొక కేటగిరీకి చెందినవారు ఈ 4 దేవదూతలు. మొదటి కేటగిరీకి చెందినవారు దేవుని సింహాసనము యొద్దనున్న 4 జీవులు. ఈ 2వ కేటగిరీకి చెందినవారు భూమి యొక్క 4 దిక్కులలో ఉన్న గాలి రాకుండా ఆపివేయుటకు అధికారము కలిగిన వాడు. అయితే 2వ వచనం 7వ అధ్యాయం 2వ వచనంలో వేరొక దూత, మొదటి వచనంలో ఎంతమంది దూతలు ఉన్నారు? 4. 2వ వచనంలో వేరొక దూత, 4 + 1 ఎంత? ఈ 5 దేవదూతలు కూడా ఒక సెట్ వాళ్ళు, ఒక గుంపు వాళ్ళు. ఇప్పుడు 8వ అధ్యాయానికి వస్తే మనం 8వ అధ్యాయంలో 7 దేవదూతలు ఉన్నారు. 2వ వచనం ప్రకారం ఎంతమంది? 7 దేవదూతలు ఉన్నారు. ఆ 7 దేవదూతలను కూడా ఆర్క్ ఏంజల్స్ అంటే ప్రధాన దూతలు అని పిలుస్తారు.
ఈ ప్రధాన దూతలు 7 కాకుండా 3వ వచనంలో వేరొక దూత వచ్చి అన్నాడు. వేరొక దూత వచ్చి. ఇప్పుడు 7 + 1 ఎంత? 8. ఈ 8 మంది దేవదూతలు కూడా ఒక సెట్. 7వ అధ్యాయంలో 4 + 1 5 దేవదూతలు కూడా ఒక సెట్. 4వ అధ్యాయం 6వ అధ్యాయంలో దేవుని సింహాసనం ఎదుట ఉన్న 4 దేవదూతలు కూడా ఇంకో సెట్. ఇలాగ దేవదూతల పరిచర్య కాస్త విశేషంగా ఉంటుంది. ఇప్పుడు 8వ అధ్యాయంలో 2వ వచనం ప్రకారం 7 దూతలు ఉన్నారు. ఎంతమంది? 7 దూతలు ఉన్నారు. ఆ 7 కాకుండా 3వ వచనం ప్రకారం వేరొక దూత, అనగా 7 + 1 ఎంత? 8. ఈ సబ్జెక్ట్తో సంబంధం లేదు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చెప్తారంటే, ఒక ఇంటిలో ఒక అపవిత్రాత్మ కొంతకాలం నివాసం ఉందట. ఆ అపవిత్రాత్మ నివాసం ఉండి కొంతకాలం ఉన్న తర్వాత ఆ ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఆ ఇల్లు సరిగా నివాసం ఉండవలసిన స్థితిలో లేకుండా, అంటే ఖాళీగా ఉండడం చూసి, ఆ ఇల్లు శుభ్రం చేయబడి ఉండడం చూసి, ఆ వెళ్ళిపోయిన అపవిత్రాత్మ తనకంటే మరి చెడ్డవైన 7 దయ్యములను తీసుకొని వచ్చాడు. 7 దయ్యాలు ప్లస్ తీసుకొచ్చిన ఇంకొక దయ్యం, మొత్తం ఎన్ని అయినాయి? 8. ఇక్కడ ఎన్ని దేవదూతలు ఉన్నారు? 8. అంటే దానికి దీనికి సంబంధం లేదు, జస్ట్ నెంబరింగ్ మాత్రమే చెప్తున్నాను నేను మీకు. సో ఇప్పుడు పాఠం ఏమిటంటే, 7 దేవదూతలకి 7 బూరలు ఇవ్వబడెను. 2వ వచనం అదే కదా, 7 బూరలు ఇవ్వబడెను. 6వ వచనం ప్రకారం అంతటా 7 బూరలు పట్టుకొని ఉన్న 7 దూతలు ఊదుటకు సిద్ధపడిరి. గడిచిన తరగతిలో సంఖ్యాకాండం 10వ అధ్యాయం చదవమని చెప్పాను. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనం వరకు చదివి, బూరలు ఎందుకు ఊదాలి అనే ప్రశ్నకు జవాబు చెప్పండి. లేకపోతే బూరలు ఏ ఏ సందర్భాల్లో ఊదాలి అనే ప్రశ్నకు జవాబు చెప్పండి. 1వ వచనం నుండి 10వ వచనం వరకు చదివి, సంఖ్యాకాండం 10వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనం వరకు ప్రశాంతంగా ఒక 5 నిమిషాల సమయం తీసుకుని చదివి, బూరలు ఏ సందర్భంలో ఊదాలి, ఎందుకు ఊదాలి అనే ప్రశ్నకు జవాబు చెప్పండి.
ఎవరైనా ఒకరు చదివి సహాయం చేస్తారా? ఆ 10వ అధ్యాయం. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చాడు, ఏమని? నీవు 2 వెండి కూరలు చేయించుకొనుము, నక్షిపనిగా వాటిని చేయించుకోవాలి. ఓకే. అవి సమాజమును పిలుచుటకును సేనలను తరలించుటకును నీకు ఉండవలెను. ఊదువారు వాటిని ఊదినప్పుడు సమాజం ప్రత్యక్షపు ప్రారంభం యొక్క ద్వారము ఎదుట నీ యొద్దకు కూడి రాగలరు. వారు ఒకటే ఊదిన ఎడల ఇశ్రాయేలీయుల సమూహములకు ముఖ్యులైన ప్రధానులను నీ యొద్దకు కూడి రాగలరు. మీరు ఆర్భాటముగా ఊదినప్పుడు తూర్పు దిక్కున దిగి ఉన్న సైన్యములు సాగవలెను. మీరు 2వ మారు ఆర్భాటముగా ఊదినప్పుడు దక్షిణ దిక్కున దిగిన సైన్యము సాగవలెను. వారు ప్రయాణమైనప్పుడు ఆర్భాటముగా పోదవలెను. సమాజమును పుట్టున్నప్పుడు పోదవలెను, దాని ఆర్భాటము చేయవలెను. అహరోను కుమారుడైన యాజకుడు ఆ గోడలో పోదవలెను. నిత్యమైన కట్టడాలను బట్టి ఈ వంశముల పరంపర మీకు ఉండు. మిమ్మును బాధించు శత్రువులకు విరోధముగా ఈ దేశములో యుద్ధమునకు వెళ్ళునప్పుడు ఆ గోడలు ఆర్భాటముగా పోదవలెను. అప్పుడు ఈ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకములకు వచ్చి ఈ శత్రువుల నుండి రక్షింపబడు. మరియు ఉత్సాహజనమందు నియమక కాలములందును నెలల ఆరంభములందును మీరు దహన బలులను కానీ సమాధాన బలులు కానీ అర్పించినప్పుడు ఆ కూరలు ఉండబడి అప్పుడు అవి ఈ దేవుని సన్నిధిని జ్ఞాపకాత్మగా ఉంది. ఈ దేవుడైన యెహోవా నేనే. రైట్, మంచిది, చదివారు కదా. నా ప్రశ్నకు జవాబు చెప్పండి. ఈ వాక్య భాగం ప్రకారం ఏ ఏ సందర్భములలో బూరలు ఊదమని చెప్పారు? మొదటి కారణం అంటే బూరలు ఊదినప్పుడు ఇశ్రాయేలీల ప్రజలందరూ కూడా ఒక సమాజముగా సమూహముగా కూడుకోవాలి. రైట్. 2వ కారణం యుద్ధము జరుగుతూ ఉన్నప్పుడు యుద్ధానికి సైనికులుగా ఉన్న వారందరూ కూడా సిద్ధపడాలి. రైట్. ఇంకా అది సమాజముగా కూడుకోవడానికి. ప్రధానమైన 2 కారణాలు ఏమిటంటే 2వ వచనంలో చెప్తాడు, అవి సమాజమును పిలుచుటకును సేనలను తరలించుటకును. సమాజముగా కూడుకోవడానికి, సేనలను తరలించడానికి. మీరు మొదటి కారణం తీసుకుంటే సమాజముగా కూడుకోవడానికి, సమాజమును పిలుచుటకు అన్న అంశం తీసుకుంటే నిర్గమాకాండం 19వ అధ్యాయంలో దేవుడు సీనాయి పర్వతం మీదకి దిగి రావాలి అనుకున్నాడు. దిగి వచ్చి ఆయన ఇశ్రాయేలీలకు దిశానిర్దేశం చేయాలి అనుకున్నప్పుడు 19వ అధ్యాయంలో 2 రోజులు కూడా ఇశ్రాయేలు ప్రజలను పరిశుద్ధపరచుకోమని చెప్పాడు. చెప్పి 3వ రోజున నేను సీనాయి పర్వతం మీదకి వస్తానన్నాడు. అంతే కదా. 13వ వచనంలో ఏమన్నాడో ఒకసారి చదవండి. ఎవడును చేతితో సీనాయి పర్వతమును ముట్టుకోకూడదు, ముట్టినవాడు రాళ్లతో కొట్టబడవలెను లేక పొడవబడవలెను. మనుష్యుడు గాని గృహము గాని ఆ మాట శ్రద్ధగా ఆలకించండి. బూరధ్వని చేయునప్పుడు, ఏ ధ్వని? బూరధ్వని చేయునప్పుడు వారు పర్వతం యొద్దకు రావలెను. పర్వతం దగ్గరకు వారు రావాలి, కానీ ముట్టుకోకూడదు. మనుషుడే కానీ మృగమే కానీ ఏది కూడా పర్వతాన్ని
ముట్టుకోకూడదు, దగ్గరికి మాత్రం రావచ్చు, సమాజముగా కూడుకోవచ్చు. ఆ తరువాత 3వ నాడు ఉదయం అయినప్పుడు 16వ వచనంలో ఆ పర్వతం మీద ఉరుములు, మెరుపులు, సాంద్రమేఘము, బోర యొక్క మహాధ్వనియు కలుగగా పాలెములోని ప్రజలందరూ వణికిరి. దేవునిని ఎదుర్కొనుటకు మోషే పాలెములో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువన నిలిచిరి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదికి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమము వలె లేచెను. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. ఆ బూరధ్వని, చదవని 19వ వచనం, ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాటలాడుచూ ఉండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను. సీనాయి పర్వతం మీద 10 ఆజ్ఞలు రాసివ్వడానికి దేవుడు జనులను పర్వతం దగ్గరకు పిలిచాడు, మోషేను పర్వతం మీదికి పిలిచాడు. మోషేను పర్వతం మీదకు పిలవడానికి, జనులను పర్వతం దగ్గరకు పిలవడానికి దేవుడు వాడుకున్నటువంటి సాధనం ఏమిటి? బూరధ్వని. బూరం మ్రోగినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ సీనాయి పర్వతం దగ్గరకు రావాలి, మోషే పర్వతం మీదికి రావాలి. అండ్ మీరు సంఖ్యాకాండమే చదవడానికి ఇష్టపడితే 29వ అధ్యాయం, సంఖ్యాకాండం 29వ అధ్యాయంలో 1వ వచనం ప్రకారం, హెబ్రీల క్యాలెండర్ ప్రకారం 7వ నెల 1వ తేదీన మీరు పరిశుద్ధ సమాజముగా, పరిశుద్ధ సంఘముగా కూడవలెను. రైట్. 7వ వచనం ప్రకారం 7వ నెల 10వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. 12వ వచనం ప్రకారం 7వ నెల 15వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. ఎన్నిసార్లు చెప్పాడు పరిశుద్ధ సంఘముగా కూడమని? 3 సార్లు. ఏ ఏ తేదీల్లో కూడుకోమన్నాడు? 7వ నెల 1వ తేదీన, 7వ నెల 10వ తేదీన, 7వ నెల 15వ తేదీన 3 సార్లు పరిశుద్ధమైన సంఘముగా కూడుకోమన్నాడు. పరిశుద్ధమైన సంఘం అంటే ఏమిటి? జీవనోపాధి అయిన ఏ పనియు కూడా చేయకూడదు. తమను తాము శుద్ధి చేసుకోవాలి, తమ వస్త్రములు శుద్ధి చేసుకోవాలి, తమ వ్యవహారికముల విషయంలో ఖచ్చితమైన పరిశుద్ధతను పాటించాలి. అయితే ఇప్పుడు మొదటిసారి కూడుకోమన్నాడే 29వ అధ్యాయం 1వ వచనం ప్రకారం మీకు జీవనోపాధి అయిన పనులేమియో చేయకూడదు. అది మీకు శృంగధ్వని దినము. ఏ ధ్వని దినము? శృంగధ్వని అంటే ఏమిటి? శృంగము అనగా, శృంగము అనగా ఇక అప్పుడప్పుడు వెనకటి కాలం వాళ్ళు జీలకర్ర సింగనాదం అంటారే, ఏమిటి దాని అర్థం? పాత రోజుల్లో మనకి జీలకర్ర బండేది కాదు. జీలకర్ర బర్మా దేశం నుండి వచ్చేది. ఏంది నేను చెప్పేది? ఒక 100 సంవత్సరాల క్రితం నాటి సంగతి, ఇప్పుడు ఇది కాదు. అప్పుడు వ్యాపారం అంతా కూడాను దేని మీద సాగేది? ఓడలే కదా, రైలు ప్రయాణాలు లేవుగా. రైట్. ఈ ఓడల మీద జరుగుతూ ఉన్నప్పుడు బర్మా దేశము నుండి సముద్రం మీద గుండా జీలకర్ర ఓడలో వస్తూ ఉంటే, ఆ జీలకర్ర వస్తున్నటువంటి ఓడలో ఉన్నవాడు తీరం దగ్గరికి వచ్చేటప్పుడు ఒక బూర ఊదుతాడు. ఆ బూర దేనికి గుర్తంటే జీలకర్ర బర్మా దేశం నుండి వస్తుంది అని ఓడవాడు భారతీయులకి సైగ చేస్తాడు, లేకపోతే ఒక సూచన ఇస్తాడు. ఆ సముద్ర తీరానే మార్కెట్ ఉంటుంది. ఆ మార్కెట్లో ఉన్న వాళ్ళు కూడా ఒక బూర ఊదుతారు. ఆ బూర ఊదినప్పుడు వ్యాపారస్తులు కానీ, జీలకర్రతో అవసరం ఉన్నవాళ్ళు కానీ ఆ బూర శబ్దం విని ఆ జీలకర్రను కొనుక్కెళ్ళడానికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ జీలకర్రకు సంబంధించిన ఓడ శబ్దం వస్తూ ఉంటే ఇక్కడ జనాలు తీరం మీద ఉన్న వాళ్ళు ఏమనుకునేవాళ్ళు? జీలకర్ర వస్తుంది,
ఆ జీలకర్రకి శృంగనాదం చేస్తున్నారు అనేవాళ్ళు. ఆ శృంగనాదం అనే మాట పలకడం రాక ఏమైంది ఆఖరికి? సింగినాదం కాదు అది. దాని అర్థం ఏమిటి? శృంగనాదం. శృంగనాదం అంటే ఏమిటి? బూర ఊదుతున్నారు. జీలకర్ర వస్తుందని చెప్పడానికి ఏమి చేస్తున్నారు? బూర ఊదుతున్నారు. సో ఇప్పుడు 29వ అధ్యాయం సంఖ్యాకాండం ప్రకారం శృంగధ్వని అంటే ఏమిటి? బూరధ్వని. ఏ ధ్వని? బూరధ్వని. శృంగధ్వని అంటే బూరధ్వని. 7వ నెలలో మొదటి తేదీన మీరు పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి అంటే మీకు సూచన ఏమిటి? మీకు ఒక బూర శబ్దము వినిపించాలి. బూర శబ్దం వినిపించినప్పుడు ఇది ఏ నెలలో వినపడాలి? 7వ నెలలో. ఏ తేదీన వినపడాలి? మొదటి తేదీన. 7వ నెలలో మొదటి తేదీన మీకు బూర శబ్దం వినిపించగానే మీరు ఎలా కూడుకోవాలి? సమాజముగా కూడుకోవాలి. నిర్గమాకాండం 19వ అధ్యాయం ప్రకారం యెహోవా సీనాయి పర్వతం మీదకి వద్దాము అనుకున్నప్పుడు 3వ నాడు పరిశుద్ధత కలిగిన ప్రజలందరూ కూడా సీనాయి పర్వతం దగ్గరికి రావాలి. ఎప్పుడు రావాలి? వారికి బూరధ్వని వినపడినప్పుడు రావాలి. ఈ సంఖ్యాకాండం 29వ అధ్యాయం ప్రకారం 7వ నెలలో మొదటి దినమున ఇశ్రాయేలీలందరూ పరిశుద్ధ సమాజముగా కూడుకోవాలి. ఎప్పుడు కూడుకోవాలి? బూరధ్వని కలిగినప్పుడు వారు కూడుకోవాలి. రైట్? దేవుడు తాను విమోచించిన వారిని ఏలా వేసి పిలుస్తాను అన్నాడు. ఎక్కడ రాస్తుంది అమ్మా? యెషయా. ఇంకెక్కడా లేదా యెషయా కాకుండా? అఫ్ కోర్స్ యెషయా, బట్ డూ హ్యావ్ ఎనీ ఆల్టర్నేటివ్ రిఫరెన్స్? చదవండి ఒకసారి, చదవడానికి ఇష్టపడితే. జకరియా గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం చదవండి. జకరియా గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం. నేను వారిని విమోచించి ఉన్నాను కనుక వారిని ఈల వేసి పిలిచి సమకూర్చెదను అన్నాడా? ఇప్పుడు బూర శబ్దం వేసి సమకూర్చడానికి, ఈల వేసి సమకూర్చడానికి సారూప్యతలు కానీ వ్యత్యాసాలు కానీ ఏమైనా ఉన్నాయా? యేసుక్రీస్తు ప్రభువారు నా గొర్రెలు నా స్వరం వినును అన్నాడు కదా. అంటే ఆయన స్వరం విన్న గొర్రెలందరూ ఎక్కడికి వస్తారు అమ్మా? ఆయన దగ్గరికి వస్తారు. రైట్. ఇప్పుడు నా ప్రశ్నకు జవాబు చెప్పండి. ఆదివారం ఆరాధనకి ఎందుకు రావాలి? అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా కారణాలు? ఆదివారం ఆరాధనలో దేవుని స్వరం ఎలా వినగలుగుతాం? ఆదివారం ఆరాధనకు వస్తున్నారు కదా, ఆదివారపు ఆరాధనలో దేవుని స్వరం ఎలా వినగలుగుతాం? What are the ways to listen the voice of the Lord on Sunday service? వాక్యం ద్వారా మాత్రమే దేవుని స్వరం వినగలుగుతామా? వాక్యం కాకుండా ఇంకా దేవుని స్వరం వినేటువంటి అవకాశాలు మందిరంలో ఏమీ లేవా? పాటలు పాడుతూ ఉన్నప్పుడు బాధలో ఉన్నవారు బాధాకరమైన పాటలు పాడతారు, సంతోషంలో ఉన్నవాళ్ళు సంతోషకరమైన పాటలు పాడతారు. దేవుని మందిరంలోనికి వచ్చి సంతోషకరమైన పాటలు పాడితే వారి సంతోషం అధికమవుతుంది. బాధలో ఉన్నవారు వచ్చి పాటలు పాడితే వారి బాధలో వారికి నెమ్మది కలుగుతుంది. ఒక పాటే ఒక ప్రసంగంగా మారుతుంది. ఒక పాటే ఒక ప్రసంగంగా మారుతుంది. ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థనా పరులు పలికేటువంటి మాటలే ఒక దేవుని స్వరంగా మారుతాయి. ప్రార్థన చేస్తూ 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 ఒక దశ వచ్చిన తర్వాత వాళ్ళ ప్రార్థన కూడా ప్రవచనాల రూపకంగా మారిపోతుంది. నా చిన్నప్పుడు ఒక 30 ఏళ్ల క్రితం ఆరాధన చేస్తూ ప్రార్థన చేస్తూ ఉండగా అకస్మాత్తుగా సంఘంలోంచి ఒక సహోదరు లేచి ఆ ప్రార్థనలోనే ఒక ప్రసంగంలాగా ప్రవచనం చెప్పుకొచ్చేది. ఇక ప్రవచనమే గంటన్నర ఉండేది. ఇక ప్రత్యేకంగా దైవజనుడు సందేశం ఇచ్చేవాడు కాదు. దేవుడు ఆదివారపు ఆరాధనలో ప్రార్థన ద్వారా మాట్లాడతాడు, ఒక పాట ద్వారా మాట్లాడతాడు, ఆరాధన ద్వారా మాట్లాడతాడు, దైవజనుడు చెప్పేటువంటి వాక్య సందేశం ద్వారా కూడా మాట్లాడతాడు. ఇప్పుడు మనం దేవుని మందిరానికి ఆదివారం ఎందుకు రావాలి? సమాజంగా కూడుకోవడానికి. హెబ్రీ పత్రికలో పౌలు చెబుతాడు, అగ్రీ అవుతాను. ఇంకా దేనికి రావాలి? సమాజంగా కూడుకొని ఏం చేయాలి? మందిరంలోనికి వచ్చి సమాజంగా కూడుకొని ఆదివారం నాడు ఏం చేయాలి?
మందిరంలో ఎవరైనా పరీక్షించడానికి రావాలా? మందిరంలో మనల్ని మనం చూపించుకోవడానికి రావాలా? దేవుని మందిరంలోకి ఎందుకు రావాలి? దేవా, మేము పరిశుద్ధ సమాజంగా కూడుకుంటున్నాం గనక నీ స్వరము మాకు వినిపించజేయమని ప్రార్థన చేసుకుని వస్తే అది సిద్ధపడినట్లు లెక్క. నాలో ఏమైనా లోపాలు ఉంటే నన్ను సరిచేయి ప్రభువా, నాకున్న బాధలో నాకు నెమ్మది కలుగుజేయి నాయనా, క్షేమమును కలుగుజేయి ప్రభువా అని నువ్వు సిద్ధపడి ప్రార్థన చేసుకొని ఆదివారపు ఆరాధనకు వస్తే ఆ ఆదివారపు ఆరాధనలో దేవుడు నీకు తన స్వరమును వినిపింపజేస్తాడు. ఆచారంగా వచ్చేవాడికి ఏమీ అర్థం కాదు, ఆత్మీయంగా వచ్చేవాడికే దేవుడు మాట్లాడతాడు. సో పాఠం ఏమిటంటే, మొదటి పాఠం, పాత నిబంధన గ్రంథములో బూరధ్వని అనేటువంటి స్వరము ప్రజలను సమకూర్చడానికి వాడబడింది. ప్రజలను సమకూర్చడానికి వాడబడింది. రైట్. రెండవ కారణానికి వెళ్దాం. బూరలు ఎందుకు ఊదబడ్డాయి పాత నిబంధనలో? రెండవ కారణం ఏమిటంటే, అదే సంఖ్యాకాండంలో 2వ అధ్యాయం 2వ వచనంలో, సంఖ్యాకాండం 10వ అధ్యాయం 2వ వచనం 9వ వచనం మీరు చదివితే అక్కడ చెప్తాడు, యుద్ధమునకు సైనికులు బయలుదేరవలసి వచ్చినప్పుడు వారికి బూర ఊదాలి, వారికి బూర ఊదాలి. మీరు కొంచెం అదే సంఖ్యాకాండం 31వ అధ్యాయం చదవండి. 31వ అధ్యాయం 6వ వచనం చదువుతారా? మోషే వారిని అనగా ప్రతి గోత్రము నుండి 1000 మందిని యాజకుడగు ఎలీయాజరు కుమారుడైన ఫీనెహాసును పంపెను. అతని చేతిలోని పరిశుద్ధమైన ఉపకరణములను ఊదుటకు బూరలను యుద్ధమునకు పంపెను. యుద్ధానికి ఏం పంపాడట? ఊదడానికి బూరలు పంపించాడు. అసలు ఈ యుద్ధం ఎవరితో? 31వ అధ్యాయంలో ఉన్న ఈ యుద్ధము మిద్యానీయులకు ఇశ్రాయేలీయులకి మధ్య జరుగుతుంది. ఈ అధ్యాయంలో దేవుడు మోషేకేం సెలవిచ్చాడు? మిద్యానీయులు ఇశ్రాయేలీయులకు చేసిన హింసకు ప్రతిహింస చేయుడి. దేవుడు చాలా రోషము కలిగిన వాడు. దేవుణ్ణి ఎవరైనా శత్రువుగా భావించి దూషించినా, దేవుడి మీదకి తిరగబడినా దేవుడు అసలు ఒప్పుకోడు. రెండవది, దేవుని ప్రజలను ఎవరైనా శత్రువులుగా భావించి తిరగబడినా కానీ దేవుని ప్రజల పక్షాన కూడా దేవుడు ఉపేక్షించడు. మీరు బాగా ఆలకించండి. అమాలేకీల్లో ఉన్న వాటన్నిటినీ చంపేయమన్నాడు. ఎవరికి చెప్పాడు? సౌలుకి ఏం చెప్పాడు? మనుషుల్నే కానీ, పిల్లల్నే కానీ, పెద్దల్నే కానీ, పశువుల్నే కానీ ఏవి కూడా నువ్వు వదిలిపెట్టు, దాన్ని చంపేయమన్నాడు. ఎందుకు చంపేయమన్నాడు? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం దాటి బయటికి వస్తూ ఉండగా, ఎర్ర సముద్రం దాటి బయటికి వస్తూ ఉండగా మొట్టమొదటిగా ఇశ్రాయేలీలు యుద్ధం చేసింది అమాలేకీయులతోనే. ఈ అమాలేకీయులు యుద్ధానికి ఇశ్రాయేలీల్ని ప్రేరేపించారు గనక, ఇశ్రాయేలీల్ని దారి విడిచిపెట్టకుండా అడ్డు తగిలారు గనక దేవుడు అమాలేకీయుల మీద నువ్వు ఎక్కడ కనికరం చూపించొద్దని చెప్పాడు. దేవుని ప్రజలకు ఎవడైనా హాని చేస్తే దేవుడు వారి మీద ఖచ్చితంగా పగ తీర్చుకుంటాడు. అందుకోసమే పౌలేమంటాడు, పగ తీర్చుకొనుట. పగ తీర్చుకుంటే ఎవరి పని? దేవుని పని. దేవుని ఉగ్రతకు చోటేయండి అంటాడు. అంతేనా? రైట్. ఇప్పుడు అట్లాగే మిద్యానీయులను కూడా దేవుడు హింసకు ప్రతిహింస చేయుడే అంటున్నాడు. ఎందుకు ప్రభువా మిద్యానీయుల మీద నీకంత పగ అంటే, రండి ఒకసారి 22వ అధ్యాయానికి రండి. సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో బాలాకు అనేటువంటి రాజు ఇశ్రాయేలు ప్రజలను యుద్ధం చేసి ఓడించలేక బిలాము అనే ఒక ప్రవక్తను ఏర్పాటు చేసుకున్నాడు. నా ప్రశ్నకు జవాబు చెప్పండి. బిలాము ప్రవక్త ఇశ్రాయేలు జాతికి చెందినవాడా? ఇశ్రాయేలు జాతికి చెందనివాడా? బిలాము ప్రవక్త ఇశ్రాయేలు జాతికి చెందినవాడా? ఇశ్రాయేలు జాతికి చెందనివాడా? ఇశ్రాయేలు జాతికి చెందనివాడు, అన్యుడు. అన్యుడైనటువంటి బిలాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. అన్యుడైన బిలామును దేవుడు ప్రవక్తగా ఎన్నుకున్నాడు. బిలాముకు ఒక వరం ఇచ్చాడు దేవుడు. నీ నోటితో ఎవరిని ఆశీర్వదిస్తే వారు ఆశీర్వదించబడతారు, నీ నోటితో ఎవరిని శపిస్తే వారు
శపించబడతారు. కాబట్టి బిలాము దగ్గర ఒక మంచి ఆత్మ సంబంధమైన వరం ఉంది. ఆత్మవరం కలిగిన వాడు బిలాం, రైట్? కానీ ఆత్మవరం కలిగినటువంటి బిలాము లోక సంబంధమైన వాటి కొరకు ఆశపడి దేవుని దర్శనం నుండి దూరంగా పరిగెత్తాడు. కాబట్టి గాడిదకు యెహోవా దూత కనిపించాడు, కానీ బిలాముకు కనిపించాడా? కనిపించలేదు. తర్వాత బిలాము ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి 3 స్థలాల దగ్గరికి వెళ్ళాడు. అందులో మొదటి స్థలం 22వ అధ్యాయం 41వ వచనం చదవండి. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 41వ వచనం చదవండి. మరునాడు బాలాకు బిలామును ఏ చోటికి ఎక్కించాడు? బిలాము ప్రవక్తని బాలాకు రాజు బయలుదేవత ఉన్నత స్థలముల మీదకి ఎక్కించాడు. బయలుదేవత ఉన్నత స్థలములు అంటే దేవుని దృష్టికి పవిత్రములా అపవిత్రములా? అపవిత్రములు. ఒక దైవజనుడు కానీ ఒక విశ్వాసి కానీ పడిపోతున్నాడు అంటే దాని గుర్తేమిటి? దేవుడు కనపడితే గుర్తించలేకపోవడం. యెహోవా దూత కనపడితే గాడిద గుర్తించింది, కానీ బిలాము గుర్తించలేకపోయాడు. రెండవది ఏమిటి? వెళ్ళకూడని స్థలానికి వెళ్ళాడు. ఏ స్థలానికి వెళ్ళాడు? బయలుదేవత యొక్క స్థలానికి వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడు? 23వ అధ్యాయం ప్రకారం మొదటి వచనం ప్రకారం 7 బలిపీఠాలు కట్టించాడు. ఎవరికి? బయలుదేవతకి 7 బలిపీఠాలు కట్టించాడా? యెహోవా దేవునికి కట్టించాడు 7 బలిపీఠాలు? లేదు, మీరు చదవండి అక్కడ వాక్యం. 7 బలిపీఠములు కట్టించి ఇక్కడ 7 కోడెలను 7 పొటేళ్లను సిద్ధపరచమని బాలాకుతో చెప్పాను. నా మాట శ్రద్ధగా ఆలకించండి. 3వ వచనం, ఒకవేళ యెహోవా నన్ను ఎదుర్కొనునేమో అన్నాడా? అంటే ఎవరి కోసం కట్టించాడు బలిపీఠాలు? యెహోవా కోసం కట్టించాడు. ఎక్కడ కట్టించాడు? బయలుదేవత ఉన్నత స్థలముల మీద ఎవరికి కట్టించాడు? యెహోవాకు కట్టించాడు. ఎక్కడైనా కానీ కుదురుతుందా మీకు వ్యవహారం? స్థలమేమో దయ్యానిది, బలిపీఠమేమో దేవునిది. దేవుడు వస్తాడా? పోనీ వచ్చినా కానీ దేవుడు సరైనటువంటి దిశానిర్దేశం చేస్తాడా? నేను ఎప్పుడు చెబుతాను, బెల్షాజర్ రాజు మద్యపానం సేవించడానికి వాడినటువంటి ద్రాక్షరసం త్రాగడానికి వాడినటువంటి ఉపకరణములేమో యెహోవా దేవునివి, యెరూషలేము నుండి తీసుకువచ్చిన యెహోవా దేవునివి. కానీ అతను మద్యము దాగి ద్రాక్షరసము దాగి ఎవరిని స్తుతిస్తూ ఉన్నారు? బబులోను కల్దీల దేవతలను స్తుతిస్తూ ఉన్నాడు. కుదురుద్దా? దేవుడేమన్నాడు? గాడిదని ఎద్దుని కలిపి కట్టమన్నాడా? కట్టమనలేదు. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం? క్రీస్తుకు బెలియాలతో ఏమి సామర్థ్యం? వెలుగుకు చీకటితో ఏం పని అన్నాడా? అవర్ గాడ్ ఈజ్ నాట్ ద గాడ్ ఆఫ్ కాంప్రమైజ్. మన దేవుడు కాంప్రమైజ్ అయ్యే దేవుడు కానే కాదు. అన్యులతో అన్యుల సహవాసాలతో దేవుడు కాంప్రమైజ్ అవడు. బయలుదేవత యొక్క ఉన్నత స్థలముల మీదకి వెళ్ళావు, అదే నీ ప్రధానమైనటువంటి పాపమే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరికి బలిపీఠాలు కట్టావు? యెహోవా దేవునికి బలిపీఠాలు కట్టావు. ఎన్ని బలిపీఠాలు కట్టావు? 7 కట్టావు వరుసగా. 7 కట్టి ఒక్కొక్క బలిపీఠం మీద ఒక్కొక్క ఎద్దును వధించాడు. అంతేనా? కోడె అంటే ఏమిటి? ఎద్దు. తర్వాత దేన్ని వధించాడు? ఒక్కొక్క పొటేల్ని. 7 ఎద్దులు 7 పొటేళ్ళు బలిపీఠం మీద నువ్వు బలిగా అర్పించావు. అర్పించిన తర్వాత ఇశ్రాయేలుని శపించావా దీవించావా? శపిద్దామని వెళ్ళావు, కానీ నువ్వు దీవించి వచ్చావు, రైట్? రెండవ స్థలం అదే 23వ అధ్యాయం సంఖ్యాకాండం 14వ వచనం చదవండమ్మా. పిస్గా కొననున్న కావలి వాని పొలమున కోతని తోడుకొని పోయి 7 బలిపీఠాలు కట్టించావు, 7 పొటేళ్లు వధించావు, 7 కోడెలు వధించావు. ఎక్కడ? పొలంలో. ఎక్కడమ్మా? పొలంలో. ఇందాకెక్కడ వధించాడు? బయలుదేవత యొక్క ఉన్నత స్థలములలో. ఈ రెండవ స్థలం ఏమిటి? పిస్గా కొన దగ్గర ఉన్నటువంటి కావలివాని పొలము. రెండవ స్థలంలోనికి వెళ్ళావు, మళ్ళీ 7 బలిపీఠాలు కట్టించావు, ఆ తర్వాత మళ్ళీ 7 పొటేళ్లను వధించావు, ఆ తర్వాత మళ్ళీ 7 కోడెలను వధించావు. కానీ దేవుడు ఇశ్రాయేలుని శపించాడా? శపించలేదు. నువ్వు శపిద్దామని బయలుదేరావు, కానీ దేవుడు వారిని ఆశీర్వదించాడు, రైట్? మూడవ స్థలం ఏమిటి? మూడవ స్థలం 28వ వచనం.
బాలాకు ఎడారికి ఎదురుగానున్న పెయేరు శిఖరమునకు బిలామును తోడుకొని పోయిన తర్వాత 28వ వచనం నేను చదివింది. బిలాము ఇక్కడ నాకు 7 బలిపీఠములను కట్టించి ఇక్కడ 7 కోడెలను 7 పొట్టేళ్లను సిద్ధపరచమని బాలాకుతో చెప్పాను. మరలా 3వ స్థలం ఏమిటి? పెయేరు కొండ శిఖరం. 2వ స్థలం ఏమిటి? పొలం. మొదటి స్థలం ఏమిటి? బయలుదేవత యొక్క ఉన్నత స్థలములు. ఈ 3 చోట్ల కూడాను నువ్వు బలిపీఠాలు కట్టించావు, 3 చోట్ల పొటేళ్లను వధించావు, 3 చోట్ల కోడెలను వధించావు. కానీ నువ్వు మాత్రం ఇశ్రాయేలుని శపించలేకపోయావు. ఎందుకనక దేవుడు శాపమును ఆశీర్వాదంగా మార్చివేశాడని నెహెమ్యా ప్రవక్త చెప్తాడు. అండ్ బలిపీఠాలు కట్టించకుండా, బలి అర్పించకుండా 4వసారి 24వ అధ్యాయంలో కూడా నువ్వు 15వ వచనం నుండి 25వ వచనం వరకు వారిని శపిద్దామని బయలుదేరావు. అక్కడ కూడా 4వసారి నువ్వు వారిని ఆశీర్వదించావు. 4 సార్లు ప్రయత్నం చేసినా కానీ బిలాము ఇశ్రాయేలు ప్రజలను శపించలేకపోయాడు, దీవించాడు. అయితే అప్పుడు బిలాముకి ఇగో హట్ అయింది. పిలిచిన బాలాకు దగ్గర పరపతి పోయింది, ఇగో హట్ అయింది. అప్పుడు ఎట్లాగైనా కానీ ఇశ్రాయేలీలను నాశనం చేయాలని వెళుతూ ఒక సలహా ఇచ్చాడు. ఏమిటా సలహా అంటే, ఇశ్రాయేలీల పాళ్యము సరిహద్దుల్లోనికి మిద్యానీ స్త్రీలను పంపించి ఈ మిద్యానీ స్త్రీలు చేసేటువంటి వంటలు, భోజనాలు ఇశ్రాయేలు పురుషులకు పెట్టించండి. ఆ తిండి తిన్నటువంటి ఇశ్రాయేలు పురుషులు వీరి మాట విని, స్త్రీల మాట విని వచ్చి మిద్యానీల దేవతలకు మొక్కుతారు. ఒకటేమో వాళ్ళు చేసిన వంట తింటారు, రెండోదేమో వచ్చి వారి మాట విని వీరి దేవతలకి మొక్కుతారు, మూడోది వారితో మీరు వ్యభిచారము చేయించండి. అప్పుడు ఈ 3 రకాలైన పాపము చేసిన కారణాన యెహోవా కోపం ఇశ్రాయేలీల మీద రగులుకునిద్ది. అప్పుడు వాళ్ళ దేవుడే వాళ్ళని శిక్షిస్తాడని చెప్పాడు. నేను నేరుగా శపించలేకపోతున్నాను. అమ్మా బాగా వింటున్నారా? నేరుగా ఏమీ చేయలేనప్పుడు అడ్డదారిలో, డొంక తిరుగుడు దారిలో చేసేటువంటి నీచమైన పనులు ఇవి. మొత్తానికి బిలాము యొక్క ప్రయత్నం పారిన తర్వాత బిలాము చెప్పినట్టే జరిగింది, బిలాము చెప్పినట్టే చేశారు. 9వ వచనంలో 24,000 మంది దేవుడు పంపించిన తెగులు చేత చనిపోయారు పాపం చేసి. ఎంతమంది? 24,000 మంది చనిపోయారు. 24,000 మంది చనిపోయారు. ఇప్పుడు ఈ సందర్భం మొత్తం మీరు జ్ఞాపకం చేసుకొని 23వ అధ్యాయం, సంఖ్యాకాండం 23వ అధ్యాయం 10వ వచనం మీరు చదివితే, నీతిమంతుల మరణం వంటి మరణము నాకు లభించునుగాక అన్నాడు. ఏ మరణం కావాలంట బిలాముకి? నీతిమంతుల మరణం నాకు లభించునుగాక, నా అంత్యదశ వారి అంతము వంటి దగునుగాక. ఎవరి అంతం వంటిది? నీతిమంతుల అంతం వంటిది నా అంత్యదశ కావాలి అని కోరుకున్నాడు. ఎవరు? బిలాము. కానీ మనం చదివిన 31వ అధ్యాయంలోనికి వస్తే, మీరు సంఖ్యాకాండం 31వ అధ్యాయంలోనికి వస్తే 6వ వచనంలో మోషే వారిని అనగా ప్రతి గోత్రము నుండి 1000 మందిని యాజకుడకు ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసును పంపెను. అతని చేతిలోని పరిశుద్ధమైన ఉపకరణములను ఊదుటకు బూరలను యుద్ధమునకు పంపెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీలు మిద్యానీయులతో యుద్ధము చేసి మగవారిని అందరినీ చంపేశారు. తర్వాత బాగా చదవండి. చంపబడిన ఇతరులు కాక మిద్యాను రాజులను అనగా మిద్యాను 5 రాజులైన ఎవీని, రేకేమును, సూరును, హూరును, రేబాను చంపిరి. అంతవరకు బాగానే ఉంది. తర్వాత చదవండి. బెయేరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి. 23వ అధ్యాయంలో బిలాము ఏ మరణం కోరుకున్నాడు? నీతిమంతుల మరణం వంటి మరణం నాకు కలగాలని కోరుకున్నాడు. కానీ ఏ చావు చనిపోయాడు? దేవుని ప్రజల శత్రువులు ఏ చావు అయితే చనిపోయారో ఆ చావు చనిపోయాడు. సో మొత్తం మీద పాఠం ఏంటంటే, దేవుని ప్రజలు శత్రువుల మీద గెలవడానికి బోరలు వాడేవాళ్ళు. దేవుని ప్రజలు యుద్ధానికి పోయేటప్పుడు బోరలు వాడేవాళ్ళు. మొదటి పాఠమేమో దేవుని ప్రజలు సమాజముగా కూడుకోవాలి అనుకున్నప్పుడు బోరలు వాడేవాళ్ళు, బోరలు ఊదేవాళ్ళు, బోరలు వాడేవాళ్ళు. రెండవది, దేవుని ప్రజలు శత్రువుల మీద యుద్ధానికి పోయేటప్పుడు బోరలు ఊదేవాళ్ళు, బోరలు వాడేవాళ్ళు. అండ్
మూడవదిగా యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ వచనం వరకు ప్రశాంతంగా చదివి సహాయం చేయండి. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ వచనం వరకు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చింది. ఏమని? నరపుత్రుడా, నీవు నీ జనులకు సమాచారము ప్రకటించి వారితో ఇట్లనుము, నేను ఒక దేశమునకు పట్టణమును రప్పింపగా ఓకే ఆ జనులు తమలో ఒకరిని ఏర్పరచుకుని కావలిగా నిర్ణయించిన ఎడల అతడు దేశం మీదకి ఖడ్గమునుట చూచి బాకారుడి జనులను హెచ్చరిక చేసిన సమయమున ఎవడైనా వాగ్దానాలను వినియు జాగ్రత్త పడినందున అడ్డుకు వచ్చి వారి ప్రాణమును తీసిన ఎడల వాడు తన ప్రాణమును తానే ఉత్తరవాది. ఓకే వాగ్దానాలను వినియు జాగ్రత్త పడకపోయిన కనుక తన ప్రాణమును తానే ఉత్తరవాది. ఓకే వాడు జాగ్రత్త పడిన ఎడల ప్రాణమును రక్షించుకొనును. ఓకే అయితే కావలి వాడు అడ్డుకు వచ్చుట చూచి బాకా ఊదనందు చేత ఓకే అజాగ్రత్తగా ఉండేటి అడ్డుకు వచ్చి వారిలో ఒకరి ప్రాణం తీయు ప్రదర్శించిన ఎడల వాడు తన దోషమును బట్టి పట్టబడినను నేను కావలి వాని యొక్క వారి ప్రాణం గురించి విచారణ చేయుదును. ఈ మొత్తం పాఠం ఏమిటంటే, ఒక పట్టణం మీదకి శత్రువులు యుద్ధం చేయడానికి వస్తున్నారు. ఆ పట్టణం యొక్క ప్రాకారం మీద ఒక కావలివాడు ఉన్నాడు. కావలివాడు ఏం పని చేయాలి? కావలివాడు ఇవాళ మన భాషలో, ఆధునిక భాషలో సెక్యూరిటీ గార్డ్, అంతేనా? సెక్యూరిటీ గార్డ్ ఏం పని చేయాలి? లోపలికి ఎవరు రాకుండా, లోపలికి బయటకు పోకుండా జాగ్రత్తగా కాపలా కాయాల్సిన పని ఎవరిది? సెక్యూరిటీ గార్డ్ది. వాడు ఎవడైనా చేస్తున్నాడా? మనోడు అయ్యా ఊరకొచ్చి జీతాలు తీసుకుని పోయేవాడే తప్ప వాడు మంచం, దిండు, దుప్పటి మొత్తం వేసుకొని వస్తాడా? పడుకుంటాడా? తెల్లారి పొద్దున్నే లేచి మళ్ళీ చక్కగా వెళ్ళిపోతాడు. ఏమీ కష్టం ఉండదు. ఇవాళ సెక్యూరిటీ గార్డ్ అనే పదానికి వాడు అసలు విలువే లేకుండా పోయింది ఇక్కడ. కానీ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి సెక్యూరిటీ లేదా కావలివాడు వాచ్మెన్ అంటారు. వాచ్మెన్ అంటే ఏమిటి? వాచ్ అంటే ఏమిటి? వాచ్ అంటే ఏమిటి? చూచేవాడు. వాచ్మెన్ అంటే ఏమిటి? కళ్ళు తెరుచుకొని రాత్రిపూట నిద్రపోకుండా చూచేవాడు వాచ్మెన్, అంతే కదా? ఇప్పుడు ఒక వాచ్మెన్ని పెట్టాడంట, ప్రాకారం మీద ఉన్నాడండి వాచ్మెన్. ప్రాకారం మీద ఉన్నటువంటి వాచ్మెన్, ప్రాకారం మీద ఉన్నటువంటి కావలివాడు శత్రువులు కత్తి తీసుకొని రావడం చూసి, వాళ్ళు దండయాత్ర చేయడానికి వస్తున్నారని చూసి అతను ఒక బూర ఊదాడు. అతను ఏం చేశాడు? ఒక బూర ఊదాడు. ఆ బూర దేనికి గుర్తు అని అడిగితే, శత్రువు మన పట్టణం మీదకి వస్తున్నాడు కనుక జాగ్రత్త పడండి అని బూర ఊదాడు. ఆ బాకానాదము విని, ఆ బూరధ్వని విని, ఆ బూర శబ్దం విని ఎవరైతే జాగ్రత్త పడతారో వారు తమ ప్రాణాన్ని రక్షించుకుంటారు. అయితే కొంతమంది రెట్టమతం వాళ్ళు ఉంటారు. బూర శబ్దం వినపడినా కానీ వచ్చినప్పుడు చూసుకుందాంలే అన్నట్టుగా లెక్క లేకుండా బయటే తిరుగుతూ ఉంటారు. ఆ తిరిగిన వాడు కానీ ఒకవేళ శత్రువుల ఖడ్గము చేత చంపబడితే వాని ప్రాణమునకు వాడే ఉత్తరవాది. ఇప్పుడు పాఠం ఏంటి? బాకానాదం విన్న తర్వాత జాగ్రత్త పడిన వాడేమో బ్రతుకుతాడు, జాగ్రత్త పడని వాడేమో చనిపోతాడు, అంతేనా? నిర్గమాకాండం కూడా మీరు ఒకసారి చదవండి, ఆ మాట బాగుంటుంది. 9వ అధ్యాయంలో, నిర్గమాకాండం 9వ అధ్యాయంలో 18వ వచనం నుండి 21వ వచనం వరకు చదవండి. ఇదిగో రేపు ఈ వేళకు వడగండ్లను పంపిస్తూ ఉన్నాను, మొదలుకొని పడలేదు. ఓకే, ఇంటికి రప్పించబడక పొలములో ఉండు ప్రతి మనుషుని మీదను జంతువు మీదను వడగండ్లు గురైను, అప్పుడు అవి చచ్చునని చెప్పుమనెను. ఫరో సేవకులలో యెహోవా మాటకు భయపడిన వాడు తన సేవకులను తన పశువులను ఇండ్లలోనికి త్వరగా రప్పించను. అయితే యెహోవా మాట లక్ష్య పెట్టని వాడు ఏం చేశాడు? తన పనివారిని, తన పశువులను పొలములోనే ఉండనిచ్చాను. దేవుని మాటకు భయపడిన వాడు జనాలను ఎక్కడికి తీసుకొచ్చాడు? ఇళ్లలోకి తీసుకొచ్చాడు. ఇళ్లలో ఉన్న వాడి మీదకి వడగండ్లు వచ్చాయా? రాలేదు. ఎవరి మీదకి వచ్చాయి? బయట పొలంలో ఉన్నవాడి మీదకి వడగండ్లు వచ్చాయి. ఇప్పుడు పొలంలో ఉన్నవాడు చస్తాడా? ఇంట్లో ఉన్నవాడు చస్తాడా? పొలంలో ఉన్నవాడు చస్తాడు. ఇప్పుడు ఎవరి ప్రాణమునకు ఎవరు ఉత్తరవాది?
మాట వినని వాడి ప్రాణమునకు వాడే ఉత్తరవాది. అంతేనా? దిస్ ఈజ్ కాల్డ్ కండిషనల్ జడ్జిమెంట్. అంటే ఒక కండిషన్ పెడతాడు దేవుడు తీర్పు తీర్చడానికి ముందుగా. నేను చెప్పిన మాట విని, బాకానాదం విని నీ ప్రాణం కాపాడుకున్నావా, నువ్వు భద్రంగా ఉంటావు. నీ ప్రాణం కాపాడుకోకుండా రోడ్డు మీద తిరుగుతా చనిపోయావా, నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాది. వడగండ్లు పంపిస్తున్నాను, ఇంట్లోకి వెళ్ళి దాక్కుంటావా, నీ ప్రాణమును కాపాడుకుంటావు. నీ ప్రాణము అలా కాకుండా రోడ్డు మీద పొలంలో తిరిగిందా, నీ ప్రాణం పోతే నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాది. దేవుని తీర్పు ఎప్పుడు కూడాను షరతులతో కూడింది. జడ్జిమెంటల్ కండిషనల్ జడ్జిమెంట్ అంటారు. మీరు మార్కు సువార్త 16:16 ఏం చెప్పాడు? నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఇప్పుడు శిక్ష ఊరికనే వస్తాడా? ఇక్కడ కండిషన్ ఏమిటి? కండిషన్ ఏమిటి? నమ్మడం. నమ్మిన వాడికి ఏం కలుగుద్ది? రక్షణ. నమ్మని వానికి ఏం కలుగుద్ది? శిక్ష కలుగుద్ది. ఇప్పుడు నీకు శిక్ష కలిగిందంటే దేవుడు కారణమా, నువ్వు కారణమా? అమ్మా, మనమే కారణం. ఎందుకు కారణం? దేవుడు ఒక కండిషన్ పెట్టాడు. నువ్వు నమ్ముకుంటేనేమో రక్షణ, నమ్ముకోకపోతేనేమో శిక్ష. సో ఇప్పుడు పాఠం ఏంటి? ఇంట్లో ఉంటేనేమో నీ ప్రాణం ఉండిద్ది, ఇంట్లో కాకుండా పొలంలో ఉంటేనేమో నీ ప్రాణం పోతుంది. ఇప్పుడు అట్లాగే బాకానాదం విన్న తర్వాత కూడా నువ్వు జాగ్రత్త పడకపోతే నీ ప్రాణం పోతుంది, జాగ్రత్త పడితే నీ ప్రాణం నిలిచే ఉంటుంది. సో ఇప్పుడు పాఠం ఏంటి? కండిషనల్ జడ్జిమెంట్. ఏమా ఇప్పుడు ఎట్లా చెప్పాలి? ఇర్మియా గ్రంథంలోకి రండి. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం. 4వ అధ్యాయం యూదావారు యెరూషలేము వాసులు దేవునికి అవిధేయులై ఉన్న కారణమున 5వ వచనంలో దేవుడు ఇర్మియా ద్వారా ఏం మాట్లాడుతున్నాడంటే, యూదాలో సమాచారం ప్రకటించుడి, యెరూషలేములో చాటించుడి, దేశములో బోర ఊదుడి, గట్టిగా హెచ్చరిక. అంటే ఇప్పుడు బోర దేనికి సాదృశ్యం? హెచ్చరిక. రైట్. ఇందాక యెహెజ్కేలు గ్రంథంలో బోర ఊదడం దేనికి సాదృశ్యం? హెచ్చరిక. శత్రువు వస్తున్నాడని హెచ్చరిక. అదే 4వ అధ్యాయంలో 19వ వచనం నుండి ఇర్మియా పడుతున్న బాధ చూడండి. నా కడుపు నా అంతరంగములో నాకెంతో వేదనగా ఉన్నది, నా గుండె నరములు నా గుండె కొట్టుకొనుచున్నది, తాళలేను, నా ప్రాణమా బాకానాదము వినబడుచున్నది కదా. ఏ వినబడుతుంది? బాకానాదం వినబడుచుంది కదా. యుద్ధ ఘోష నీకు వినబడుచున్నది కదా. కీడు వెంట కీడు వచ్చుచున్నది కదా. దేశమంతయు దోచుకునబడుచున్నది. నా గుడారములు హఠాత్తుగా నిమిషములో నా డేరా తెరలు దోచుకునబడుచున్నవి. నేను ఎన్నాళ్ళు ధ్వజము చూచుచుండవలెను, బోరధ్వని నేను ఎన్నాళ్ళు వినుచుండవలెను. ఇది బాధ. ఎవరికి కలిగిన బాధ? ఇర్మియాకు కలిగిన బాధ. ఇర్మియాకు అర్థమవుతుంది దేవుడు తెగులు పంపించబోతున్నాడు, దేవుడు కోపం పంపించబోతున్నాడు, దేవుడు ఉగ్రత పంపించబోతున్నాడు, దేవుడు శిక్ష వేయబోతున్నాడు అని ఎవరికి అర్థమవుతుంది? ఇర్మియాకు అర్థమవుతుంది. కానీ ఎవరికి అర్థం కావట్లేదు? జనాలకు అర్థము కావడం లేదు. చాలాసార్లు సంఘంలోకి వచ్చే విశ్వాసుల పరిస్థితి కూడా ఇంతే. వాళ్ళకి జరగబోయే నష్టం ప్రార్థనాపరుడైన దైవజనుడికి ముందుగానే అర్థమవుతూ ఉంటుంది. కానీ జనాలకి చెప్తే మాత్రం వీళ్ళు అర్థం చేసుకోలేరు. రే, ఆ బిజినెస్ చేయొద్దురా, నష్టం వచ్చిందని చెప్తాం మనం ప్రార్థన చేసుకొని. కానీ వీడు మాత్రం నేను ఎదుగుతుంటే పాస్టర్ గారికి ఇష్టం లేదు అన్నట్టుగా ముఖం పెట్టి రెటమతానికి పోయి ఉద్యోగం వ్యాపారం చేస్తాడు. అంతేనా? ఆ పెళ్లి చేసుకోవద్దురా అని చెబుతాం. కానీ వీడు మాత్రం నా జీవితం మీద ఆయన పెత్తనం ఏంది అని పోయి పెళ్లి చేసుకుంటాడు. అవునా అమ్మా? ఈ పని చేయొద్దు, ఈ దారిలో వెళ్ళొద్దు, ఈ త్రోవలో పోవద్దు, ఎందుకంటే ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు దేవుని నడిపింపు లేదు, ఈ డబ్బులు ఇక్కడ ఇన్వెస్ట్ చేయొద్దు అంటే ప్రతిదీ పాస్టర్ గారికి ఎందుకు చెబుతారండి? వాళ్ళు అట్టగే చేస్తారు అని తిరిగి మన మీద రివర్స్ అవుతారు. అవునా కాదా? ఏమా? ప్రార్థనాపరుడైన పాస్టర్ గారికి దేవుడు ముందుగా తెలియజేస్తాడా, తెలియజేయడా? తెలియజేస్తాడా? తెలియజేసినప్పుడు పాస్టర్ గారు చెబితే వినాలా లేదా? వినాలా? సరే, నువ్వు నేరుగా మొండిగా వినొద్దు. నువ్వు కూడా ప్రార్థన చేసుకో. ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుడు నీకు తెలియజేస్తాడా లేదా? నేను పాస్టర్ గారికి చెప్పింది కరెక్ట్ అని తెలియజేస్తాడా లేదా? తెలియజేస్తాడు. ఓ ప్రార్థన చేసుకోవు. పోనీ పాస్టర్ గారు ప్రార్థన చేసి చెప్పిన మాట వినవు, నీ సొంతానికి నువ్వు పోతావు. ఎదురు దెబ్బలు తగిలినప్పుడు మళ్ళీ ఏడకొస్తావు? పాస్టర్ గారి దగ్గరికి వస్తావు. వచ్చినప్పుడు పాస్టర్ గారిని నా ఎదురు దెబ్బల నుంచి బయటపడేయలేకపోతే మళ్ళీ ఏమంటావు? నా నాశనం కోరుకున్నాడు, నా నాశనం అవుతుంటే మళ్ళీ ఆయన అట్టాగే నిలబడి చూస్తున్నాడు అంటావా లేదా? నువ్వు ప్రార్థన చేసుకోవాలా?
పాఠం అదే. ఇర్మియాకు తెలుస్తుంది యోదావరి మీదకి ఏమి రాబోతుందో ఇర్మియాకు తెలుస్తుంది. యెరూషలేము మీదకి ఏమి రాబోతుందో ఇర్మియాకు తెలుస్తుంది. ఆయన వేదన పడుతున్నాడు. నా కడుపు, నా గుండె నరాలు అన్నీ కూడా బాధపడుతున్నాయి నాయన అని చెప్పి బాధపడుతున్నాడు. హెచ్చరికను తెలియజేస్తూ ఉన్నాడు. గబగబా 2-3 వాక్యాలు చదవండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం ఏముంది? సియోను కొండ మీద బాకా ఊదండి. ఇప్పుడు బాకా ఊదడం అంటే దేనికి సాదృశ్యం? హెచ్చరిక. దేనికమ్మా? హెచ్చరిక. ఆ హెచ్చరిక నాదం చేసినట్టుగా యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో 1వ వచనంలో ఏమన్నాడు? యెషయా గ్రంథం 58:1 ఏమన్నాడు? తాళక బోర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయండి. దేని గురించి కేకలు వేయమన్నాడు? వారి తిరుగుబాటును గూర్చి, వారి అవిధేయతను గూర్చి, వారు చేస్తున్న పాపమును గూర్చి బోర ఊదినట్లుగా కేకలు వేయమన్నాడు. సువార్త చెప్పడం అంటే ఏమిటి ఇప్పుడు చెప్పండి? ప్రసంగం చెప్పడం అంటే ఏమిటి చెప్పండి? దేవుని కోపము ఆయన అవిధేయుల మీదకి దిగి వస్తుందని ప్రసంగం చెప్పాలి. నమ్మని వానికి శిక్ష వస్తుందని ప్రసంగం చెప్పాలి. నరకం ఒకటి ఉందని ప్రసంగం చెప్పాలి. పాతాళంలోనికి పోయి పడతామని ప్రసంగం చెప్పాలి. దేవుని ఉగ్రతను గురించి, దేవుని తీర్పును గూర్చి, దేవుని రాకడను గూర్చి వాళ్ళు చెప్పేవాళ్ళు ఉన్నారా? అయ్యా నరకంలో పడతావు, పాపంలో ఉంటే పాపంలోనే మరణిస్తే నీ పాపం నిన్ను పట్టుకుంటుంది, అగ్ని ఆరదు, పురుగు చావదు, వెలుపడి చీకటి, పండ్లు కొరుకుట అయ్యా అని ప్రసంగాలు చెప్పేవాళ్ళు ఉన్నారా? లేరే. ఈ ప్రసంగాలు చెప్పని కాపర్ల మీదకి దేవుని యొక్క తీర్పు ఉంటుందా ఉండదా? అయ్యా ఆశీర్వాదాలు దీవెనలో చెప్పడానికి అలవాటు పడిన ప్రాణాలు దేవుని తీర్పు, దేవుని ఉగ్రత, దేవుని శిక్ష గురించి మాట్లాడడం లేదే. నువ్వు చెప్పు, వాళ్ళు వింటారా? రక్షణ పొందుతారు. వారు వింటారా? పరిశుద్ధపరచబడతారు. వారు వినకపోతే వాని ప్రాణమునకు వాడే ఉత్తరవాది. హెచ్చరిక. ఏ సందేశం? హెచ్చరిక సందేశం. అండ్ ఆమోసు గ్రంథం 3వ అధ్యాయంలో ఎన్ని ప్రశ్నలు ఉన్నాయో నా ప్రశ్నకు జవాబు చెప్పండి. ఆమోసు గ్రంథం తీయండి. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయంలో 1వ వచనం నుండి 8వ వచనం దాకా ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి? ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 4 అమ్మా 9 రైట్. వరుసగా మొదలు పెడదాం. మొదటి ప్రశ్న ఏమిటి? 3వ వచనం ప్రకారం సమ్మతి లేకుండా ఇద్దరు కూడి నడవగలరా? ఇది మొదటి ప్రశ్న, అంతేనా? రైట్. రెండో ప్రశ్న ఏమిటి? ఎర దొరకక సింహము అడవిలో గర్జించునా? మూడో ప్రశ్న ఏమిటి? ఏమియు పట్టుకొనకుండానే కొదమ సింహము గుహలో నుండి బొబ్బ పెట్టునా? నాలుగో ప్రశ్న ఏమిటి? భూమి మీద ఒకడును ఎరపెట్టకుండా పక్షి ఉరిలో చిక్కుబడునా? ఐదో ప్రశ్న ఏమిటి? ఏమియు పట్టబడకుండా ఉరిపెట్టువాడు వదిలి లేచునా? ఆరోది పట్టణమందు బాకానాదము వినబడగా జనులకు భయము పుట్టకుండునా? 7 యెహోవా చేయనిది పట్టణంలో ఉపద్రవము కలుగునా? 8 అది స్టేట్మెంట్ అమ్మా. క్వశ్చన్ ఏమిటి? సింహం గర్జించెను, భయపడని వాడు ఎవడు వాండ? క్వశ్చన్ నెంబర్ 9. ప్రభు అయిన యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, ప్రవచింపకుండు వాడెవడు? 9 ప్రశ్నల్లో బాకానాదము బోరధ్వనికి సంబంధించిన ప్రశ్న ఏమిటి? లేదా ఆరో ప్రశ్న ఏమిటమ్మా? పట్టణమందు బాకానాదము వినబడగా జనులకు ఏమగలుగుతుంది?
భయము. హెచ్చరిక వలన ఏం కలుగుతుంది? భయము కలుగుతుంది. నువ్వు పాపంలో బ్రతికితే, పాపంలో చనిపోతే నరకానికే పోతావని చెప్పినప్పుడు ఏం కలగాలి? భయం కలగాలి. నీ పాపం నిన్ను పట్టుకుంటుంది, పితరుల పాపం పిల్లల మీదకి వస్తుందని చెప్పినప్పుడు ఏం కలగాలి? భయం కలగాలి. దేవుడు దెబ్బ కొడితే జీవము గల దేవుని చేతిలో పడుట బహు భయంకరం అని రాసిందా లేదా? భయం లేకుండా తయారైన విశ్వాసుల్ని భయపెట్టవలసిన బాధ్యత దేవుని సేవకునిది. అంతేనా? సో ఇప్పుడు చెప్పండి, మూడవ ఉద్దేశం ఏమిటి? బోర ఊదడంలో జనులను హెచ్చరిక చేయడానికి లేదా జనులను భయపెట్టడానికి. మొదటి కారణం ఏమిటి? జనులను పరిశుద్ధ సమాజముగా పిలవడానికి, సమాజముగా కూడుకోవడానికి. రెండవ కారణం ఏంటి? బోర ఎందుకు ఊదుతారు అమ్మా? సైన్యమును సమకూర్చడానికి. మూడవ కారణం ఏమిటి? జనులకు హెచ్చరిక చేసి వారికి దేవుని భయము కలిగించడానికి. అండ్ లాస్ట్ వన్, యెహోషువ గ్రంథంలో యెరికో గోడలు కూల్చినప్పుడు యాజకులు బోర్లు ఊదారా లేదా? ఊదారా? బోర్లు దేనికి ముందు నడిచాయి? బోర్లు పట్టుకున్న యాజకులు దేనికి ముందు నడిచారు? బోర్లు పట్టుకున్న యాజకులు దేని ముందు నడిచి బోర్లు ఊదారు? మందసానికి ముందు నడిచారు. మందసం ముందుందా? బోర్లు పట్టుకున్న యాజకులు ముందున్నారా? బోర్లు పట్టుకున్న యాజకులే మందసానికన్నా ముందున్నారు. రైట్. తర్వాత దావీదు ఓబేదేదేము ఇంటిలో నుండి మందసం తీసుకొస్తున్నాడా? తీసుకువచ్చేటప్పుడు మందసాన్ని ముందు పెట్టాడా? బోరలు ఊదే యాజకులను ముందు పెట్టాడా? మందసాన్ని ముందు పెట్టాడా? మందసానికన్నా ముందు బోరలు ఊదే యాజకుల్ని పెట్టాడా? యాజకుల బోర్లు పెట్టాడా? ముందుగా యాజకుల్నే పెట్టాడు. బోర్లు ఊదే యాజకుల్నే పెట్టాడు. యెరోబాము మంచోడా చెడ్డోడా? యెరోబాము ఎవరు? రెహబాము సొలొమోను కొడుకు. యెరోబాము ఎవరు? ఇశ్రాయేలుల 12 గోత్రాల్లో 10 గోత్రాలను చీల్చి వారి మీద రాజుగా ఉన్నవాడు ఎవరు? యెరోబామే కదా. ఈ యెరోబాము చెడ్డోడు, అంతేనా? యెరోబాముకి అబియా అనేటువంటి ఒకనికి, యూదులను ఏలుబడి చేస్తున్న అబియా అనే ఒకడికి ఒక యుద్ధం అయింది. ఆ యుద్ధంలో అబియా ఒక పెద్ద ప్రసంగం చేశాడు. ఎక్కడ ఉంది అది? అబియా ఒక పెద్ద ప్రసంగం చేశాడు. ఎవరికి? యెరోబాముకి, ఇశ్రాయేలు వారికి. ఎక్కడుంది సార్? చదవండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 13వ అధ్యాయం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 13వ అధ్యాయం. ఈ 13వ అధ్యాయంలో అబియా ఎఫ్రాయిము మన్యమందుండు సెమెరాయిము కొండ మీద నిలిచి ప్రకటించినదేమనగా, ఎవరికి ప్రకటించాడు? యెరోబాముకి, ఇశ్రాయేలీయులకి ప్రకటించాడు. ప్రకటిస్తూ ఏమన్నాడు? మీరు చదివితే 12వ వచనంలో ఆలోచించుడి. దేవుడే మాకు తోడై మాకు అధిపతిగా ఉన్నాడు, మీ మీద ఆర్భాటము చేయుటకై బోరలు పట్టుకొని ఊదునట్టి ఆయన యాజకులు మా పక్షమున ఉన్నారు. ఎవరున్నారు మా పక్షాన? బోరలు ఊదే యాజకులు మా పక్షాన ఉన్నారు. మళ్ళీ కింద 13వ వచనం లేదా 14 చదివితే, యూదావారు తిరిగి చూచి యోధులు తమకు ముందును వెనుకను ఉన్నట్టు తెలుసుకొని యెహోవాకు ప్రార్థన చేసి యాజకులు బూరలు ఊదగా 15వ వచనం ప్రకారం యూదా వారి ఎదుట నిలవలేకుండానట్లుగా దేవుడు యెరోబామును ఇశ్రాయేలీయులను మొత్తెను గనక వాళ్ళు పారిపోయారు. ఏమిటి ఈ సందర్భం? యాజకులు బోరలు ఊదగా యెరోబాము అనే చెడ్డరాజు, యెరోబామును అనుసరిస్తున్న 10 గోత్రాల ఇశ్రాయేలీయులు యూదా వారి ఎదుట నిలవలేకుండా పారిపోయిరి. యాజకులు బోరలు ఊదగా యెరికో గోడలన్నీ కూడా కూలిపోయాయి. యాజకులు బోరలు ఊదగా దేవుని మందసం తిరిగి దావీదింటికి తీసుకొని రాబడింది. సో బోరలు ఊదినప్పుడల్లా కూడా దేవుని ప్రజలకు జయమే కలుగుతుంది. దేవుని ప్రజలకు జయమే. మొత్తం ఎన్ని కారణాలు చెప్పాను? 4. మొదటి కారణం ఏంటి? దేవుని ప్రజలను సమకూర్చడానికి. రెండవ కారణం ఏంటి? యుద్ధానికి వెళుతూ ఉన్నప్పుడు సైన్యాన్ని
సిద్ధం చేయడానికి. మూడో కారణం ఏంటి? హెచ్చరిక చేసి ప్రజలకు దేవుని భయము కలిగించడానికి. నాలుగో కారణం ఏంటి? శత్రువుల మీద విజయము సాధించడానికి. ఇప్పుడు ఈ 4 కారణాల్లో ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో 2వ వచనంలో బూరలు ఇవ్వబడిన దేవదూతలు ఏ కారణానికి బూరలు ఊదబోతున్నారు? ఇది పాఠం. అయ్యా, ఏ కారణానికి ఊదబోతున్నారు? వాళ్ళు జనులను సమాజముగా పిలవడానికి కాదు. యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశంలోనికి 2వ రాకడలో వచ్చినప్పుడు ఎలా వస్తాడు? నిశ్శబ్దంగా వస్తాడా? శబ్దంగా వస్తాడా? శబ్దం. ఏ శబ్దంతో వస్తాడు? ఆర్భాటముతోనూ బూరధ్వనితోనూ ప్రధాన దూత శబ్దముతోనూ ఆయన వస్తాడు కదా. ఈ బూరధ్వని ఎవరు వింటారు? భూలోకములో ఉన్నటువంటి ఆయన ప్రజలు వింటారు. ఆయన సంఘం వింటుంది, మనం వింటాం, విశ్వాసులు వింటాం. ఈ బూర విన్న మనమందరం ఏమవుతాము? మధ్యాకాశంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్తాం. అంటే ఈ బూరధ్వని వింటం ద్వారాగా మనము ఆయన దగ్గరికి సమాజంగా కూడుకుంటాం. ఎక్కడ? మధ్యాకాశంలో. అంతేనా? రైట్. మరి ఇప్పుడు ఈ దేవదూతలు 7 దేవదూతలు 7 బూరలు ఊదితే వాళ్ళు దేనికి ఊదుతున్నారు? సమాజంగా ఇంకా జనులను సమకూర్చడానికి ఊదుతున్నారా? లేదా యుద్ధానికి సైన్యాన్ని సిద్ధం చేయడానికి ఊదుతున్నారా? లేదా ఏదైనా ఒక దేవుని విజయానికి ఊదుతున్నారా? లేకపోతే వారు ప్రజలను హెచ్చరించడానికి, దేవుని భయం కలిగించడానికి ఊదుతున్నారా? దేనికి ఊదుతున్నారు? వారు భూమి మీదకి దేవుడు పంపించబోయే ఉగ్రతను బట్టి జనులకు దేవుని భయం కలిగించడానికి ఈ 7 బూరలు కూడా ఊదుతూ ఉన్నారు. 7 బూరలు కూడా ఊదుతూ ఉన్నారు. 7 బూరలు 2వ వచనంలో ఇవ్వబడ్డాయి. 7 బూరలు ఊదడానికి 6వ వచనంలో వారు సిద్ధపడ్డారు. బూరలు చేతులకు ఇవ్వబడ్డాయి. చేతుల దగ్గర ఉన్న బూరలు నోట్లోకి వాళ్ళు పెట్టుకున్నారు. అయితే ఈ చేతికి ఇవ్వబడిన బూర నోట్లో పెట్టుకోవడానికి చేతికి నోటికి మధ్యలో 3వ వచనం నుండి 5వ వచనం వరకు ఒక సన్నివేశం జరిగింది. ఆ సన్నివేశం వచ్చే తరగతిలో మనం ధ్యానం చేస్తాం. రైట్. ఇప్పటి వరకు చెప్పినటువంటి పాఠంలో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? డస్ ఎనీబడి హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్ టాపిక్? ఏమీ లేవా? రైట్. ఏమీ లేకపోతే ప్రార్థన చేసుకుందాం.